రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ బాల్కొండ మండలంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేయాలని, ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, మండల అధ్యక్షులు ఆరేపల్లి నరసయ్య, బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్, జనరల్ సెక్రటరీ నక్కల గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఏ రైతుకు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేకపోయిండు. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ప్యాడీ పండిస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వము ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా ఉంటే రైతుల వద్ద నుంచి హమాలీ ఛార్జీలు వసూలు చేసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సొసైటీ గాని, సెంటర్ల అందరికీ కూడా రైతాంగానికి 8 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా రైతులకు హమాలీ ఛార్జీ ఇవ్వలేకపోతా ఉన్నారు. మండలంలోని ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఏ రైతుకు, నిజామాబాద్ జిల్లా